హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ. ఇదిగో చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసేసానండి. గిన్నె కూడా పొయ్యి మీద పెట్టేశాను. చేపలు అయితే పసుపు వేసి చక్కగా కడిగేస్తున్నాను. చకచకమంటే కడిగేస్తున్నాను అండి. చూడండి, చేపలు పసుపు వేసి కడుక్కుంటే బాగుంటుంది. కడిగేసి నెయ్యి పక్కన పెట్టాను. ఇది వేరుశెనగ నూనె స్పెషల్ అండి చేపల కూరకి. తగినంత ఆయిల్ అయితే పోస్తాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. చూడండి, చకచకమంట కాగిపోయిందండి. చక్కగా గిన్నె ఇదిగో కూర అయితే తిప్పేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా అది మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసేస్తాం. ఉప్పు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు తిప్పుతామండి. మంచిగా తిప్పితే మంచి బ్రౌన్ కలర్లో వచ్చేలా చూసుకుంటే బాగుంటుందండి. పసుపు వేసేస్తున్నాను. పసుపు కూడా వేసి కాసేపు తిప్పుతామండి. తిప్పిన తర్వాత చూడండి, ఇలా తిప్పుతూనే ఉన్న తర్వాత మనం బ్రౌన్ కలర్లో వస్తున్నాయనేసరికల్లా మనం వచ్చే వరకు తిప్పుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్క అప్పుడే వేగిపోద్ది. చూడండి, ఇలా వేస్తూ ఉండగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేద్దాము. ఎందుకంటే చేపల కూరలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ అండి. అసలు ఆ సువాసనకే చేపల కూర తినాలనిపించేస్తుంది, అంత బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో వేసేయాలి. అది వేగేసింది. ఇది ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను. చేప ముక్కలన్నీ ఇది 2 కేజీల చేప అండి. ఒకసారి చాలా బాగుంది, పెద్ద చేప ముక్కలు కూడా అందులో వేసేస్తున్నాను. మొత్తం అన్నీ పక్కన చేస్తున్నానండి. గిన్నె పట్టట్లేదు. అయినా కానీ చక్కగా సర్ది ఒక్కొక్కటి పక్కన వేసేస్తున్నాను. మొత్తం అన్నీ వేసానండి. చూడండి, సరిపెట్టాను గిన్నె. అసలు ఎక్కడ ఖాళీ లేదు. అయినా సరే వేసాను. ఇదిగో తగినంత కారం కూడా పైన వేసేస్తున్నాను. చక్కగా తగినంత కారం వేసుకోవాలంటే కారం ఎప్పుడైనా సరే చేపల కూరలో కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఇది చూడండి, తగినంత వాటర్ కూడా వేసాము. ఇప్పుడు వరకు గట్టెట్టి తిప్పాం కదండి. ఇప్పుడు గట్టి మనం పక్కన పెట్టేయాలి. ఎప్పుడైతే కారం ఉప్పు నీళ్లు పోసామో చేపల కూరలో గట్టి పెట్టకూడదు. ఇంకా ఇలాగ క్లాత్ పెట్టి ఇలా గిన్నెని పట్టుకుని తిప్పుతూనే ఉండాలి లాస్ట్ వరకును. మళ్ళీ తినేటప్పుడు మాత్రమే గట్టి యూజ్ చేయాలి. మూత పెట్టేద్దాం. కాసేపు అలా మగ్గే వరకు ఉంచుదామండి. కొద్దిసేపు ఉడకాలి కదా, 5 మినిట్స్ తర్వాత. చూడండి, చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాను, పోసేస్తున్నాను. కొంచెం ఉడికింది కదండి. చింతపండు పులుసు మనం ఎక్కువ వేసుకుంటే చేపల కూరలో బాగుంటుందండి. అలా అన్నామని మరీ ఎక్కువ వేసేయకండి. మళ్ళీ ఎక్కువ వేసేస్తే మళ్ళీ పోతుంది, పుల్లగా ఉంటుంది కూర. తగినంత చేపల కూరలో చింతపండు పులుసు అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఇగో చింతపండు పులుసు వేసాం కదా, చక్కగా గట్టి పెట్టకోకుండా మళ్ళీ తిప్పుతున్నాను. చూడండి, ఇది మాత్రం కంపల్సరీ నేర్చుకోండి, ఓకేనా? మరి ఇదిగో చూడండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. ఇలా కొత్తిమీర చకచకమంటే కొత్తిమీర అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, కొత్తిమీర కట్ చేసేసుకుని ఇందులో సగం అయితే మేము ఆదివారం వస్తే చాలండి చేపల కూర వండుకుంటాం ఎక్కువ. కానీ మేము విజయవాడ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము, అక్కడైతే చేపల కూర వండుకుంటున్నాం. చూడండి, గత వీడియోలో చెప్పాను కదా, మేము బస్సులో ఉన్నప్పుడు ఒక వీడియో పెట్టానండి. మా తమ్ముడు వాళ్ళ ఊరు విజయవాడ, ఇక్కడికి వస్తున్నాము విజయవాడ. అక్కడైతే చేపల కూర వండుకున్నాం అనమాట ఈరోజు. ఇదిగో చూడండి, కొత్తిమీర వేసాము, ఉడుకుతుంది. ఉడికేటప్పుడు దించేసేటప్పుడు కూడా ఇంకొంచెం కొత్తిమీర మళ్ళీ వేసుకోవచ్చు, యాడ్ చేస్తే బాగుంటుంది. ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే కొట్టేశాను. చేపల కూరలో వెల్లుల్లిపాయ జీలకర్ర చాలా మంచి ఫ్లేవర్ అండి, అది చాలా బాగుంటుంది కర్రీకి. చూడండి, నేనైతే వేస్తాను. ఉన్న కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసేసి స్టవ్ అయితే కట్టేస్తాను, ఓకేనా? మరి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. చూసారు, గుమ్మగుమ్మలాడే చేపల కూర. బాయ్, గుడ్ మార్నింగ్.